లక్కీ తెలుగు. అలా వారం రోజుల సమయం గడిచిపోతుంది. వెన్నెల తల్లి కాంతమ్మ వెన్నెలను చూడాలన్న ఆశతో సిటీకి వస్తుంది. అలా ఇంటికి చేరిన కాంతమ్మ, వెన్నెలా అమ్మ అంటుంది. తల్లి మాటలు విన్న వెన్నెల పరుగు పరుగున అక్కడికి వస్తుంది. అమ్మా అంటూ, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి, మన ఊరిలోని అందరూ బాగున్నారా అంటూ తల్లిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. అమ్మా వెన్నెల, అందరూ బాగున్నారు తల్లి చెప్పారు. అంతలో దుర్గమ్మ, కావ్య అక్కడికి వస్తారు. దుర్గమ్మ, అబ్బా ఏంటి అలగా వాళ్ళలాగా, ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నారా, లేదంటే మీ ఊరి సంత అనుకున్నారా? ఆ మాటలు విన్న కాంతమ్మ, క్షమించండి వదిన గారు, ఏదో అమ్మాయిని చూసిన ఆనందంలో కొంచెం పెద్దగా మాట్లాడాను. అంతలో కావ్య కల్పించుకుంటూ, ఓ షిట్ మమ్మీ, నిన్నటి వరకు ఈ మహాతల్లితోనే వేగలేకున్నాం, ఇప్పుడు ఈవిడగారు కూడా తయారయ్యారు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన అభిరామ్, షటప్ కావ్య, ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? ఇక లోపలికి వెళ్ళు. అత్తయ్య గారు, తను చిన్నపిల్ల, క్షమించండి. ఎలా ఉన్నారు? ప్రయాణం బాగా జరిగిందా? వెనెల, నువ్వు అత్తయ్య గారిని లోపలికి తీసుకెళ్ళు. అభిరామ్ రామ్మ అంటూ లోపలికి తీసుకువెళ్తుంది. అభిరామ్ను చూసిన దుర్గమ్మ తన మనసులో, ఏంటి వీడు కొత్తగా మాట్లాడుతున్నాడు, కొంపదీసి దీని మాయలో పడలేదు కదా అనుకొని, వాట్ అభి, ఆ పల్లెటూరి వాళ్ల ముందు మమ్మల్ని అవమానించి మాట్లాడుతావా? ఈ మధ్య నీ పద్ధతి మాకేం నచ్చట్లేదు. వాట్ మామ్, మనకి ఎంత ఉన్నా మన ఇంటికి వచ్చిన చుట్టాలని అలా చుడకనగా చూడకూడదు. ఆ మాటలు విని అక్కడికి రాఘవరావు, సభాష్ అభి, చాలా బాగా చెప్పావు. అయినా ఇలాంటి మంచి మాటలు వీళ్ళకి నచ్చవు, పైగా అర్థం కూడా కావు. వెళ్ళు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. భర్తను కోపంగా చూస్తూ దుర్గమ్మ, ఛీ, మీలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న వాళ్లతో నాకు మాటలేంటి, రామ్మ కావ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పాపం కాంతమ్మ తన గదిలో కిటికీ దగ్గర నించుని బాధపడుతూ ఉంటుంది. అది చూసిన వెన్నెల అమ్మ దగ్గరకు వస్తుంది. అమ్మా, ఏంటి అలా డల్గా ఉన్నావు? అయినా వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. అది కాదు వెన్నెల, మీ నాన్న ఈ మాటలు వినుంటే ఎంత బాధపడేవారో. అల్లారు ముద్దుగా నిన్ను పెంచి పెద్ద చేసి ఇటువంటి వాళ్ల ఇంటికి పంపించాను. వీళ్ల మధ్యన నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా? అమ్మా, నువ్వు నా గురించి ఎలాంటి బెంగ పెట్టుకోకు. మామయ్య గారు, ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారమ్మా, నువ్వు ప్రశాంతంగా పడుకో అంటూ తను అభిరామ్ గదిలోకి వెళ్తుంది. అభిరామ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వెన్నెల, థ్యాంక్స్ అభి గారు, మీ మాటలతో మా అమ్మకి కొంచెం ఊరట కలిగింది. అదేంటి వెన్ని, ఆమె నా భార్యకు తల్లి, నా అత్తయ్య గారు. ఆమెను గౌరవించడంలో నా గొప్పతనం ఏముంది? ఆ మాటలకు వెన్నెల అభిరామ్ని ప్రేమగా చూస్తుంది. హలో హలో, ఈ మాత్రానికే నువ్వు ఏవేవో ఊహించుకోకు. వచ్చి లైట్ ఆఫ్ చేసి పడుకో. అలా ఆ రోజు గడిచిపోతుంది. అభిరామ్ వెన్నెలతో చాలా బాగా ఉన్నట్లు ఆమె ఉన్నన్ని రోజులు నటిస్తాడు. అలా కొన్ని రోజులకి కాంతమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. అలా మరుసటి రోజు రాత్రి దుర్గమ్మ, కావ్య ఒక పెద్ద మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళడానికి గ్రాండ్గా రెడీ అవుతున్నారు. రాఘవరావు కూడా వాళ్లతో వెళ్తున్నాడు. అభిరామ్కి ఆఫీస్ వర్క్ ఉండడంతో తను వెళ్ళట్లేదు. వెన్నెలను కావాలనే ఇంట్లో ఉండమని చెప్పింది దుర్గమ్మ. చూడు వెన్నెల, మేము పార్టీకి వెళ్తున్నాం, నువ్వు ఇంట్లోనే ఉండి అభిరామ్కి ఏం కావాలో చూడు. ఆఫీస్ నుంచి మాయ కూడా రావచ్చు, వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేయకుండా నీ రూమ్లో నువ్వుండు. సరే అత్తయ్య గారు, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అభిరామ్ తన రూమ్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలా రాత్రి 10 గంటలవుతుంది.
హఠాత్తుగా అభిరామ్ రూమ్ నుంచి గట్టిగా అరుపులు వినపడతాయి. అమ్మా, వెన్నెల, ఎక్కడున్నారు? త్వరగా రండి, నొప్పి భరించలేకున్నాను. వెన్నెల వంటగదిలో నుంచి కంగారుగా పరిగెట్టుకుంటూ అభిరామ్ గదిలోకి వస్తుంది. అభిరామ్ బెడ్ మీద పడి కడుపు పట్టుకుని ఏడుస్తున్నాడు. వెన్నెల కంగారుగా, ఏమైందండి, ఏమైంది? అమ్మో, ఒళ్ళంతా చల్లబడిపోతుంది. ఆగండి, నేను అత్తయ్య గారికి ఫోన్ చేస్తాను. వెన్నెల వెంటనే దుర్గమ్మకు ఫోన్ చేస్తుంది. కానీ అక్కడ లౌడ్ మ్యూజిక్ ఉండడం వల్ల దుర్గమ్మ ఫోన్ లిఫ్ట్ చేయదు. పాపం, వెన్నెలకు హాస్పిటల్ ఎక్కడుందో తెలియదు. తనలో తాను ధైర్యం తెచ్చుకుంటూ, నేను భయపడితే నా భర్తకు ప్రమాదం. పల్లెటూరులో మా తాతగారు ఇలాంటి సమయంలో ఏం చేసేవారో గుర్తు తెచ్చుకోవాలి. ఇది తీవ్రమైన గ్యాస్ట్రిక్ వల్ల వచ్చిన నొప్పి అని వెంటనే కిచెన్లోకి పరిగెడుతుంది. వాము, జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్క తీసుకుని నీళ్ళల్లో వేసి బాగా మరిగిస్తుంది. ఆ కషాయాన్ని వడకట్టి గోరువెచ్చగా చేసి అభిరామ్ దగ్గరకు తీసుకువస్తుంది. అభిగారు, అభిగారు, కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ కషాయం తాగండి. మీ నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. అమ్మో, వద్దు వెన్నెల, నాకు మెడిసిన్ కావాలి, డాక్టర్ కావాలి. వెన్నెల కన్నీళ్లతో, నా మాట నమ్మండి, నేను మీ ప్రాణానికి ముప్పు తెచ్చే పని ఏది చెయ్యను. ప్లీజ్ ఈ వాటర్ తాగండి. అభిరామ్ ఎలాగో అలా ఆ కషాయాన్ని తాగుతాడు. వెన్నెల వెంటనే ఒక కాటన్ గుడ్డను వేడి నీళ్లను ముంచి అభిరామ్ పొట్ట మీద, గుండెల మీద మెల్లగా కాపడం పెడుతుంది. ఒక్క అరగంటలో అభిరామ్కి నొప్పి అంతా తగ్గిపోయి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు. అలా కొంత సమయానికి కళ్ళు తెరిచి చూసేసరికి వెన్నెల అతని కాళ్ల దగ్గరే కూర్చొని పడుకొని ఉంటుంది. రాత్రంతా ఆమె నిద్రపోలేదని అభిరామ్కు అర్థమవుతుంది. అభిరామ్ మనసులో ఒక తెలియని అపరాధ భావం, ప్రేమ కలుగుతాయి. అభిరామ్ మెల్లగా లేచి వెన్నెల తలపై చెయ్యి పెడతాడు. వెన్నెల వెంటనే కంగారుగా లేచి నిలబడుతుంది. ఏమండి, ఇప్పుడు ఎలా ఉందండి? నొప్పి తగ్గిందా? ఇప్పుడు మనమా? వద్దు వెన్ని, నేను చాలా బాగున్నాను. రాత్రి నువ్వు ఇచ్చిన ఆ కషాయం బాగా పనిచేసింది, నాకు పూర్తిగా తగ్గిపోయింది. నిన్ను చాలా బాధ పెట్టాను. వెన్నెల ఆనందంతో కళ్ళు తుడుచుకుంటూ, నా భర్తకు సేవ చేయడం నా బాధ్యతండి. ఇందులో క్షమాపణలెందుకు? మీరు బాగుంటే నాకంతే చాలు. అలా మరుసటి రోజు ఉదయం దుర్గమ్మ, కావ్య, రాఘవరావు పార్టీ అయిపోయి ఇంటికి వస్తారు. రాఘవరావు హాల్లో కూర్చుని ఉంటాడు. అభిరామ్ అప్పుడే అక్కడికి వస్తాడు. అభిని చూసిన రాఘవరావు, ఏంటబి అలా ఉన్నావు? నానా, నాకు రాత్రి ఎంత సీరియస్ అయిందో మీకు తెలుసా? తీవ్రమైన గ్యాస్ట్రిక్ పెయిన్తో నాకు ఊపిరాడలేదు. మీకు వెన్నెల అన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి లిఫ్ట్ చేయరా? మీకు మీ పార్టీలే ముఖ్యమైపోయాయి. అయ్యో నాన్న అభి, అక్కడ సౌండ్ ఎక్కువగా ఉండడం వల్ల నీ ఫోన్స్ అప్పుడు వినపడలేదురా. అయినా మాయకు ఫోన్ చేశావా? అభిరామ్ కోపంగా, మాయానా? మాయా ఏం చేస్తుంది మమ్మీ? తను పట్నం పిల్ల. ఫోన్ చేస్తే నేను పబ్లో ఉన్న అబ్బి, అంబులెన్స్కి ఫోన్ చేయి అని అంటుంది. వెన్నెలే తన చేతులతో కషాయం కాచి కాపడం పెట్టి నా ప్రాణాలు కాపాడింది. డాక్టర్కి ఫోన్ చేస్తే మీ వైఫ్ చాలా కరెక్ట్ డిసిజన్ తీసుకుంది అని చెప్పారు. రాఘవరావు కన్నీళ్లతో, చూసావా దుర్గా, నువ్వు ఎప్పుడు పని మనిషి అనే అమ్మాయి ఈరోజు నీ కొడుకు ప్రాణాన్ని నిలబెట్టింది. ఇప్పుడైనా నీ కళ్ళు తెరుచుకున్నాయా? ఆ మాటలు విన్న దుర్గమ్మ, కావ్య, అయ్యో వదినా, నీకు చాలా చాలా థ్యాంక్స్ వదినా. కానీ సారీ కూడా చెప్తున్నాం. మేము కావాలనే ఫోన్ తీయకుండా ఉండలేదు వదినా. ఫోను వినపడలేదు. వెన్నెల, పర్లేదు కావ్య, మీ అన్నయ్య బాగున్నారు కదా, అదే మనకు చాలు. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. కొంతమంది బ్యాంక్ అధికారులు రాఘవరావు ఇంటికి వస్తారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాఘవరావు గారు ఎవరండి? ఆ మాటలు విన్న అందరూ హాల్లోకి వస్తారు. ఎవరండి మీరంతా? ఏం కావాలి మీకు? చూడండి మేడం, మీ హస్బెండ్ బిజినెస్ పార్ట్నర్ కంపెనీ డబ్బులు మొత్తం తీసుకొని లండన్ పారిపోయాడు. మీ హస్బెండ్ పెట్టిన షూరిటీ వల్ల ఈ ఇంటిని జప్తు చేస్తున్నాం. రేపు సాయంత్రం లోపు
₹1,00,00,000 కట్టకపోతే మీ ఇల్లుని సీజ్ చేయాల్సి వస్తుంది. మీరందరూ రోడ్డు మీద పడతారు. అంటూ బ్యాంక్ మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓ మై గాడ్, ఇంత పెద్ద అమౌంట్ ఎక్కడి నుంచి తేవాలి నాన్న? ఆఫీస్లో లోన్ అడిగితే మినిమం వారం రోజులు పడుతుంది. దుర్గమ్మ ఏడుస్తూ, నేను ఇప్పుడే నా కిట్టి పార్టీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాను అంటూ దుర్గమ్మ లక్ష్మికి మరికొంతమంది ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంది. కానీ అందరూ బిజీ అని, డబ్బులు లేవని ఫోన్ పెట్టేస్తారు. మాయకు ఫోన్ చేస్తే తను నాకెందుకు ఇవన్నీ అన్నట్టు ఫోన్ మాట్లాడి కట్ చేస్తుంది. దుర్గమ్మ ఏడుస్తూ, ఓరి భగవంతుడా, కష్టకాలంలో ఒక్కరు కూడా తోడు రాలేదే. ఈ పట్నం బంధాలన్నీ ఇంతేనా? డబ్బున్నప్పుడే మనతో అందరూ ఉంటారు. ఇప్పుడు నా ఇల్లు ఎలా కాపాడుకోవాలి? ఇంట్లో అందరూ ఏడుస్తూ కూర్చున్నారు. వెన్నెల తన రూంలోకి వెళ్ళి తండ్రి పెళ్లిలో ఇచ్చిన ట్రంకు పెట్టెను తెరుస్తుంది. అందులో ఆమె పెళ్లి నగలు, పల్లెటూరిలో తను పొదుపు చేసుకున్న డబ్బుల బాక్సు ఉన్నాయి. వాటన్నిటిని ఒక సంచిలో సర్దుకుని అభిరామ్ దగ్గరకు వస్తుంది. వెన్నెల అభిరామ్కి ధైర్యం చెబుతూ, అధైర్యపడకండి, భర్త కష్టకాలంలో ఉన్నప్పుడు భార్య వెనుకడుగు వేయకూడదు. నా దగ్గర ఒక మార్గం ఉందండి. మామయ్య గారు, అత్తయ్య గారు, ఏడవకండి. ఇందులో నా పెళ్ళికి మా నాన్నగారు ఇచ్చిన బంగారు నగలు, వడ్డానం, కాసులు ఉన్నాయి. అలాగే నేను పల్లెటూరులో ఉన్నప్పుడు డైరీ ఫామ్ ద్వారా పొదుపు చేసిన డబ్బులు కూడా, వీటన్నిటి విలువ దాదాపు ₹1,00,00,000 చేస్తుంది. వీటిని మీరు బ్యాంకులో కట్టి మన ఇంటిని కాపాడండి. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. దుర్గమ్మ నోరెళ్ళబెట్టి వెన్నెల వైపు చూస్తుంది. నువ్వు ఎంత సహాయం చేస్తున్నావమ్మా? నిన్ను ఈ ఇంట్లో అడిగిపెట్టినప్పటి నుంచి నరకం చూపించాను. నలుగురిలో పని మనిషి అని అవమానించాను. నా ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి చిన్న చూపు చూశారు. కానీ ఈరోజు నీవు చేసిన త్యాగం ఎప్పటికీ మర్చిపోలేమమ్మా. మమ్మల్ని క్షమించు తల్లి. నేను చాలా పాపాత్మురాలిని. ఆ మాటలు విన్న వెన్నెల, అలా అనకండి అత్తయ్య గారు. రాఘవరావు ఆనంద బాష్పాలతో, చూసావా దుర్గా, నేను ఆ రోజే చెప్పాను వెన్నెల మన ఇంటి మహాలక్ష్మి అని. పల్లెటూరి వెలుగు మన పట్నం ఇంటిని, మీ అజ్ఞానాన్ని చీకటి నుంచి ఎలా తొలగించిందో చూసారా? అమ్మ నవ్వుతూ, వెన్నెల, ఇవాల్టి నుంచి ఈ ఇంటి బాధ్యతలు, తాళాలు నీవేనమ్మా. ఈ పట్నం అత్తకు పల్లెటూరి కోడలు. ఇకపై మన ఇల్లు నీ నడుస్తుంది. అలా కుటుంబం అంతా కలిసి ఒకరినొకరు హర్షంగా నవ్వుతుంటారు. ఇదండి మన పట్నంలో పల్లెటూరి కోడలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైంది వర్ష తల్లి? ఎందుకు అలా ఉన్నావు? అభిరామ్తో మాట్లాడావా? ఏమన్నాడమ్మా? మన ఇంటికి ఇల్లరికం వస్తానన్నాడా? మన బిజినెస్లన్నీ చూసుకో ఇష్టపడ్డాడా? చెప్పమ్మా, ఆ శుభవార్త వినాలని ఉంది. వర్ష కన్నీళ్లతో, లేదమ్మా, అభి అస్సలు ఒప్పుకోవడం లేదు. తన ఉద్యోగం తనకి చాలా ఇష్టమంట. తన ఆత్మగౌరవం దెబ్బతింటుందంటమ్మా. నేను ఎంత బ్రతిమాలినా నా మాట వినడం లేదు. భానుమతి తనలో తాను నవ్వుకుంటూ, నాకు తెలుసు వర్ష, తను ఒప్పుకోడని. చూసావా, మధ్యతరగతి వాళ్ళకి ఉండే అహంకారం ఎలాంటిదో. వాళ్ళకి తిండి లేకపోయినా పర్లేదు, కానీ అందరూ తన మాటే వినాలని కోరుకుంటారు. కానీ అమ్మా, తను నా మాట కూడా వినలేదమ్మా. నేను నీకు మాటిచ్చానని చెప్పాను కూడా, కానీ మొండిగా వ్యవహరిస్తున్నాడమ్మా. అదే కదా తల్లి, నేను కూడా చెప్తున్నది. ఇంత ఆస్తి ఉండి ఊరిలోనే ఇంత పెద్ద ధనవంతులమైన మనం మన పంతం పక్కన పెట్టి మీ ప్రేమకు ఒప్పుకున్నప్పుడు తను మన ఇంటికి రావడానికి ఎందుకు అభ్యంతరం చెబుతున్నాడు? తన అమ్మా నాన్నల గురించే కదా తన బాధంతా. వాళ్లను కూడా ఇక్కడికే పిలిపించుకుందాం. ఏ లోటు లేకుండా రాజభోగం చూపిస్తామమ్మా. ఈ విషయం నువ్వు అతనికి చెప్పావా లేదా? చెప్పానమ్మా, కానీ తను నా మాట వినడం లేదు. ఏ విషయానికి లొంగడం లేదు. ఇప్పటికైనా అర్థమైందా వర్ష? నువ్వు ఎలాంటి వాడిని ప్రేమించావో పెళ్లి కాకముందే
ప్రేమించిన అమ్మాయి మాటకి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల మాటకి విలువివ్వనివాడు ఇక నిన్ను జీవితాంతం ఎలా సుఖంగా చూసుకుంటాడమ్మా చెప్పు? వాడికి నీకంటే వాడి అహంకారమే ఎక్కువైపోయింది. అలాంటి వాడితో నువ్వు ఆ ఇంట్లో ఎలా బ్రతకగలవు? రేపు ఏదైనా చిన్న గొడవ జరిగితే చాలమ్మా నిన్ను వదిలేస్తాడు. అవునమ్మా, నువ్వంటున్నది నిజమేనేమో అమ్మా. నేను తన కోసం ఇంతలా పోరాడుతూ ఉంటే తను నా కోసం ఒక చిన్న అడుగు కూడా వెయ్యలేకపోతున్నాడు. నువ్వేం బాధపడకు వర్ష, నేనున్నాను కదా. చూడు, తను నిజంగా నిన్ను ప్రేమిస్తే నిన్ను వదులుకోలేక తనే ఒక అడుగు వెనక్కి తగ్గి మన ఇంటికి వస్తాడు. ఒకవేళ రాకపోతే వాడు నీకు అనవసరం. తను రాకపోతే గనుక నీకు తగిన స్థాయిలో ఒక మంచి సంబంధం చూసి నేనే ఘనంగా పెళ్లి జరిపిస్తానమ్మా. నువ్వేం దిగులు పడకు. కానీ అమ్మా, తను రాకపోతే నా పరిస్థితి ఏమిటి? నా మాట విను బంగారు తల్లి. నీ ప్రేమకు నేను ఒక అవకాశం ఇచ్చాను. నువ్వు చూసావు కదా దాని ఫలితం ఎలా ఉందో. ఇప్పుడు నువ్వు నాకు ఒక అవకాశం ఇవ్వు. నీకు రాకుమారుల్లాంటి అబ్బాయిని తెచ్చి ఈ లోకమంతా చెప్పుకునేలా పెళ్లి చేస్తాను. అప్పుడు ఆ అభిరామ్ గాడికి అర్థమవుతుంది తను ఏం పోగొట్టుకున్నాడో. వర్ష ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భానుమతి మనసులో, చూసావా అభిరామ్, ఈ భానుమతి దేవి అంటే ఏమిటో నీకు అర్థమయ్యుంటుంది. నాతోనే పెట్టుకుంటావా? నీ చేతనే నీ ప్రేమను ఎలా చెడగొట్టించానో అంటూ నవ్వుకుంటుంది. భానుమతి తన ప్లాన్ సక్సెస్ అయిన ఆనందంలో అద్దం ముందు నిలబడి నగలు సర్దుకుంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ బయట నుంచి విన్న రామలింగం కోపంగా లోపలికి వస్తాడు. చాలా సంతోషంగా ఉన్నావు భానుమతి. నీ మొహంలో ఆ వెక్కిలి నవ్వు చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు అనుకున్నది సాధించావని. ఏమిటండి అలా మాట్లాడుతున్నారు? మన కూతురు ఒక తప్పుడు నిర్ణయం తీసుకోకుండా కాపాడాను. ఆ మాత్రం సంతోషం ఉండదా మరి? కాపాడడం కాదు భానుమతి, నీ బుద్ధి మరొకసారి నిరూపించుకున్నావు. పైకి పెళ్లికి ఒప్పుకున్నట్టే నటించి లోపల కుట్ర పన్నావు. కావాలనే అభిరామ్ ముందు ఆ షరత్తు పెట్టి వర్షాన్ని తన మీదికి రెచ్చగొట్టావు. ఇదంతా నీ పెళ్లి చెడగొట్టడానికి ప్లానే కదా? అవును, ఇదంతా నేనే చేశాను. ఇందులో దాచుకోవడానికి ఏముంది? ఆ గాలి వెధవ నా ఇంటికి అల్లుడుగా రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. స్థాయి స్థాయి అంటూ నీ కూతురి ప్రేమని బలిస్తావా? ఇంత విషయం ఎలా నింపుకున్నావు భానుమతి? ఇది విషం కాదండి, నా పంతం. నేను గద్దలాంటి దాన్ని. నా గూడును, నా పిల్లను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఒక సామాన్యుడి చేతిలో నా కూతురు పడి నలిగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? నా పరువు పోతూ ఉంటే తల వంచుకోవాలా? నా పిల్ల భవిష్యత్తు కోసం నేను ఏం చేసినా అది నాకు కరెక్టే. నేను అనుకున్నట్టే వాళ్ళ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను. ఇప్పుడు చూడండి, ఆ అభిరాంగాడు మన ఇంటి గడప కూడా తొక్కలేడు. నువ్వు భ్రమలో ఉన్నావు భానుమతి. గొడవ కావచ్చు, కానీ నువ్వు ప్రేమని వేటాడలేవు. నువ్వు కేవలం వాళ్ళ మధ్య దూరాన్ని పెంచావు, కానీ వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని ఎప్పటికీ తుడచలేవు. వాళ్ళ మనసుల్లో ఏముంటే నాకేంటండి? నా కళ్ళ ముందు ఈ పెళ్లి జరగదు. అదే నాకు కావాల్సింది. చూడు భానుమతి, ఈ ప్రపంచంలో ప్రేమతో పెట్టుకున్నవాడు ఎవ్వడూ గెలవలేడు. నువ్వు వాళ్ళని విడగొట్టాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళ ప్రేమలో నిజం ఉంటే ఆ నిజాయితీయే నిన్ను ఓడగొడుతుంది. ఈ రోజు నువ్వు గెలిచావని మురిసిపోతున్నావేమో, రేపటి రోజు నీ కూతురు నీ రూపం తెలుసుకుంటే ఆ రోజు నువ్వు ఒంటరి దానివి అయిపోతావు. వాళ్ళు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఆ రోజు నీ అహంకారం మట్టిలో కలిసిపోతుంది. చూస్తూ ఉండు. అది ఎన్నటికీ జరగదు. వర్ష నా మాటే వింటుంది. చూద్దాం, ఆ కాలమే నీకు సమాధానం చెప్తుంది అంటూ రామలింగం విరక్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భానుమతి తనలో తాను, కాలం కాదు, ఈ భానుమతియే నిర్ణయించిన శాసనమిది. అభిరామ్, నీ కథ ముగిసిందిరా అని అంటూ వికృతంగా నవ్వుకుంటుంది. వర్ష మంచం మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అభిరామ్ తన మాట వినలేదన్న కోపం, బాధ ఆమె ముఖంలో కనిపిస్తాయి. రామలింగం మెల్లగా గదిలోకి వచ్చి ఆమె పక్కన కూర్చుంటాడు. అమ్మా వర్ష, ఏంటి తల్లి ఇలా ఏడుస్తున్నావు? వర్ష కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇంకేం చేయమంటావు నాన్న? అభిని నేను ఎంత బ్రతిమాలానో తెలుసా? నా కోసం, మన కుటుంబం కోసం తను ఈ చిన్న త్యాగం కూడా చేయలేడా? ఇల్లరికం రావడం తనకి అంత అవమానంగా అనిపిస్తుందా నాన్న? నా ప్రేమ కంటే తన ఉద్యోగం, తన ఆత్మగౌరవమే ఎక్కువైపోయాయి నాన్న.
వర్ష, నువ్వు అభిని తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. అభి తన ఆత్మగౌరవం కోసం నిలబడ్డాడు. అది నీ మీద ప్రేమ లేక కాదు, నీ మీద ఉన్న గౌరవం వల్ల. అతను కేవలం నీ ప్రేమని కోరుకున్నాడు, నీ ఆస్తిని కాదు. నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాట వినాలి కదా నాన్న. అమ్మ అడిగింది మన మంచికే కదా. తను ఇక్కడికి వస్తే తన అమ్మా నాన్నను కూడా మనం బాగా చూసుకుంటామని చెప్పాను. అయినా తను మొండిగా వ్యవహరించాడు. అసలు తను నా మాటే వినాలి అని నేను అనలేదు నాన్న. నా మాట కూడా వినాలి కదా అని అన్నాను. తనకి నా మీద గౌరవం ఉంటే నేను అడిగింది చేయాలి కదా నాన్న. చూడు తల్లి, ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించు. ఆస్తి కోరుకున్నవాడైతే మీ అమ్మ ఇల్లరికమనగానే ఎగరేసి గంతేసేవాడు. ఏ కష్టం లేకుండా కోట్ల ఆస్తి దొరుకుతుందంటే ఎవడైనా ఒప్పుకుంటాడు. కానీ అభి అలాంటి వాడు కాదు. తను తన కాళ్ళ మీద నిలబడాలనుకునేవాడు. తను ఈ ఇంటికి అల్లుడుగా రావాలనుకుంటున్నాడు, కానీ ఆస్తి బానిసగా కాదు. కానీ నాన్న, అమ్మకి నేను మాట ఇచ్చాను నాన్న. తను ఈ పెళ్లికి ఒప్పుకోవడమే గొప్ప విషయం అనిపించింది నాకు. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు తల్లి. మీ అమ్మ తన అహంకారంతో నీ చేత బలవంతంగా మాట తీసుకుంది. మీ ఇద్దరి మధ్యన గొడవ పెట్టడానికి తన వేసిన ప్లాన్ ఇది. నువ్వు తెలియకుండా కేవలం ఆవేశంలో ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నావమ్మా. ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని వదులుకొని నీ దగ్గరికి వస్తే నువ్వు అతన్ని గౌరవించగలవా? వర్ష మౌనంగా ఆలోచనలో పడుతుంది. చూడు వర్ష, తన ఆత్మగౌరవం కోసం తను నిలబడ్డాడు. రేపు నీ ఆత్మగౌరవం కోసం కూడా నిలబడతాడు. తను నీ ప్రేమని మాత్రమే ఆశిస్తున్నాడు. నువ్వు నీ మొండితనాన్ని వదిలేసి ఒక్కసారి అభిస్థానంలో నుంచి ఆలోచించు. తను నిజాయితీయే తన ఆస్తి. అలాంటి వాడిని నువ్వు కోల్పోతే జీవితాంతం నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఒంటరి దానివే. అంటే నాన్న, మీ ఉద్దేశం నేను అభిని తప్పుగా అర్థం చేసుకున్నానని అంటున్నారా? అవును తల్లి, మీ అమ్మ పంతం కోసం ఒక మంచి మనసున్న మనిషిని దూరం చేసుకోకు. ఇప్పుడైనా ఆలోచించు, నీకు కావాల్సింది నీ పంతమా లేక అభితో ఈ జీవితమా అంటూ రామలింగం ఆమె భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వర్ష ఒక్కతే ఆ రూములో ఒంటరిగా ఉండిపోతుంది. తండ్రి చెప్పిన మాటలను, అభిరామ్ ప్రవర్తనను గుర్తు చేసుకుంటూ తీవ్రమైన ఆలోచనలో మునిగిపోతుంది. నాన్న చెప్పింది కూడా కరెక్టే కదా అని అనుకుంటూ ఆలోచిస్తుంది. అలా ఆ రోజు రాత్రి సమయం గడిచిపోతుంది. పొద్దుంతోనే భానుమతి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ పేపరు తీస్తుంది. మొదటి పేజీ చూడగానే ఒక్కసారిగా షాక్ గురయ్యి చేతిలోని కాఫీ కప్పు కింద పడిపోతుంది. అసలు ఆ పేపర్లో ఏముంది? ఆ విషయంతో భానుమతి జీవితం తల్లకిందులు కాబోతుందా? ఈ విషయం మనం తెలుసుకోవాలంటే లాస్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ప్లీజ్, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.